Hi, hello, welcome back to the session again. Right, last session we are completed with the two topics, Rankine cycle and practical layout of the thermal power plant. These 2 points are we are discussed clearly. Comes to Rankine cycle, you have to remember one point is, right, what is meant by Rankine cycle. First, you have to understand the clear way in Rankine cycle, what we defined, right. సో ర్యాంకింగ్ సైకిల్కి వచ్చేసరికి ఫస్ట్ బాయిలర్ ఉంది కదా, బాయిలర్ నుంచి టర్బైన్కి పంపిస్తాం, టర్బైన్ నుంచి కండెన్సర్ నుండి అగైన్ ఫీడ్ వాటర్ పంప్ నుంచి అగైన్ వీఆర్ ఫ్లోయింగ్ టు ద బాయిలర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎకనామైజర్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వీఆర్ డిస్కస్డ్. సో ఈ ఎంటైర్ సైక్లిక్ ప్రాసెస్ ఏమంటున్నా అంటే ర్యాంకింగ్ సైకిల్ అంటున్నా. మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అదే కాడ మళ్ళీ ఎండ్ అవుతాం. బాయిలర్ కాడ స్టార్ట్ అయ్యాం, అగైన్ బాయిలర్ కాడ ఎండ్ అయ్యాం. అంటే సేమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ అగైన్ రీగెయిన్డ్ అంటే రీటైన్డ్. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నా అంటే ర్యాంకింగ్ సైకిల్ అంటున్నా. సో ఇన్ వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ థర్మల్ పవర్ ప్లాంట్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్. విచ్ ప్రిన్సిపల్ అంటే ర్యాంకింగ్ ప్రిన్సిపల్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మూవింగ్ ఆన్స్ టు ద ప్రాక్టికల్ లేఅవుట్ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాక్టికల్ లేఅవుట్కి అండ్ నార్మల్ లేఅవుట్కి క్లియర్గా డిస్కస్ చేసాము. జస్ట్ సీ దట్ లెక్చర్ ఫస్ట్. సో మీకు అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది థర్మల్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఈచ్ అండ్ ఎక్విప్మెంట్ ఏ విధంగా కనెక్ట్ చేసి ఉంటామో అన్న కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. జస్ట్ సీ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ లెక్చర్. రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఎఫిషియన్సీ ఆఫ్ ది థర్మల్ పవర్ ప్లాంట్. సో ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఎంత జనరేట్ చేస్తున్నాం, అసలు థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఎంత వస్తుంది అండ్ వేస్టేజ్ ఎంత ఉంటుంది, అసలు లాసెస్ అనేది ఎంత ఉంటుంది, లాసెస్ అనేవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ప్లేసెస్లో అనేది ఆ పాయింట్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ 2 ఎఫిషియన్సీస్ ఉంటాయి హియర్. ఆ 2 ఎఫిషియన్సీ ఏందో క్లియర్గా డిస్కస్ చేసాం ఈ లెక్చర్లో వచ్చేసరికి. లెట్స్ బిగిన్స్. రైట్, ఎఫిషియన్సీ ఆఫ్ ది స్టీమ్ పవర్ ప్లాంట్. ఎఫిషియన్సీ ఆఫ్ ది స్టీమ్ పవర్ ప్లాంట్లోకి వచ్చేసరికి ఇందులో ఓవరాల్ ఎఫిషియన్సీ అండ్ థర్మల్ ఎఫిషియన్సీ అనేసి 2 టైప్స్గా ఎఫిషియన్సీ అని నేను రాశాను. చూడండి డిఫరెన్స్. ఫస్ట్ ఓవరాల్ ఎఫిషియన్సీ. ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనం జనరల్గా ఎఫిషియన్సీ అంటే ఏంది, అవుట్పుట్ బై ఇన్పుటే కదా, అదే కాన్సెప్ట్లో ఫాలో అవుతున్నాను. బట్ హియర్ ఫస్ట్ ఎఫిషియన్సీ కమ్స్ టు ఓవరాల్ ఎఫిషియన్సీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ మనకు ఉండేది ఏంది, బాయిలర్, రైట్. సో బాయిలర్ ఎఫిషియన్సీ ఇంటూ టర్బైన్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఉండేది టర్బైన్ కదా, టర్బైన్ ఇంటూ మల్టిప్లై. ఆఫ్టర్ దట్ లాస్ట్లో ఉండేది ఏంది మనకు ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ, అంటే జనరేటర్ ఉంటుంది. సో జనరేటర్ని ఐ కెన్ సే ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ. సో ఎలక్ట్రికల్. సో దీస్ ఆర్ ద మనం బాయిలర్ ఎఫిషియన్సీ, టర్బైన్ ఎఫిషియన్సీ అండ్ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకేంది ఓవరాల్ ఎఫిషియన్సీ. సో ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే సో ఈ బాయిలర్ ఎఫిషియన్సీని, టర్బైన్ ఎఫిషియన్సీని మళ్ళీ అగైన్ నేను ఏమని చెప్పొచ్చు అంటే ఇంటూ ఏమని చెప్పొచ్చు అంటే థర్మల్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. సో హియర్ అండ్ ఓవరాల్ ఎఫిషియన్సీ ఫార్ములా, వన్ మోర్ ఫార్ములా ఈజ్ వాట్, థర్మల్ ఎఫిషియన్సీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ. దీస్ ఆర్ ద ఫార్ములా. అంటే వాడు ఇస్తాడు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చే ఇది ఒక టాపిక్ నుంచి వస్తుంది మీకు థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి. సో యూ హ్యావ్ టు ఫోకస్, రైట్. సో వాడు ఏమి ఇస్తాడంటే బాయిలర్ ఎఫిషియన్సీ ఇస్తాడు, టర్బైన్ ఎఫిషియన్సీ ఇస్తాడు, క్యాలిక్యులేటెడ్ థర్మల్ అంటాడు. లేదా బాయిలర్ ఎఫిషియన్సీ ఇచ్చి, టర్బైన్ ఎఫిషియన్సీ ఇచ్చి అండ్ ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ ఇండివిజువల్ ఇచ్చి ఓవరాల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ 2 ఫార్ములాస్. అండ్ కమ్స్ టు హియర్ ఇది కదా. సో థర్మల్ ఎఫిషియన్సీ గురించి చూసే ముందు ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ఓవరాల్ ఎఫిషియన్సీ. ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఇన్ జనరల్ ఎఫిషియన్సీ మీన్స్ వాట్, అవుట్పుట్ బై ఇన్పుట్, రైట్. అవుట్పుట్ బై ఇన్పుట్ కదా. సో ఫస్ట్ మనకు థర్మల్ పవర్ ప్లాంట్కి అవుట్పుట్ వచ్చేది ఏంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్. అవుట్పుట్ ఇన్పుట్ మనం ఏమి ఇచ్చినాం, కోల్ అనేది, కంబినేషన్ ఆఫ్ కోల్ అనేది జరిగింది. చూడండి దట్స్ ఇట్. అదే నేను ఇక్కడ ఫార్మేషన్లో రాసాను చూడండి. ద హీట్ ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ బై హీట్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్ ఆఫ్ కోల్ కంబినేషన్, రైట్. ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, దట్ ఈస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ. హియర్ ఓవరాల్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి ఎంటైర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే 29% అని ఉంటుంది, రైట్. అప్రాక్సిమేట్లీ 30%, రైట్. ఎగ్జాక్ట్ ఎఫిషియన్సీ వచ్చేది 29%. 29% అంటే వెరీ 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 లో ఎఫిషియన్సీ, రైట్. మన జనరల్గా మిషన్స్ కానీ లేకపోతే ఏదన్నా వేరే వాటి గురించి డిస్కస్ చేసామనుకోండి, లేటెస్ట్ టేక్ యాజ్ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ కంపల్సరీ 95 to అబోనే ఉంటుంది, ఆర్ 90 అబోనే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ అనేది వెరీ హై ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్తున్నాం అంటే ఏదన్నా ఒక డివైస్ని కానీ ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ కానీ అది గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్తాం, రైట్. హియర్ ఎఫిషియన్సీ అనేది వెరీ వెరీ లో. ఆ వెరీ వెరీ లో ఉండడానికి 2 రీజన్స్. ఏంటంటే రీజన్స్ అంటే ఫస్ట్ రీజన్కి వచ్చేసరికి ఆ రీజన్స్ ఏంటి, ఫస్ట్ రీజన్కి వచ్చేసరికి ఏంటంటే హీట్ లాసెస్ అనేది కండెన్సర్ కాడ మీకు బాగా హీట్ లాసెస్ అనేవి అబ్జర్వ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ అంటే ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉన్నాయి అనుకోండి, అల్టిమేట్గా ఏంటి లాసెస్ అనేవి ఎక్కువ ఉన్నట్టు. సో ఆ లాసెస్ ఎక్కడెక్కడ అవుతున్నాయో మనం చూడాలా, అబ్జర్వ్ చేయాలి. అది
ఫస్ట్ అనేది ఎక్కడ అవుతుంది, నేను ఆల్రెడీ కండెన్సర్ చెప్పినప్పుడు కూడా ఈ పాయింట్ డిస్కస్ చేశాను. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ లాసెస్ అనేది కండెన్సర్ కాడ అవుతుంది. సో 1 పాయింట్ ఈజ్ అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వేరియస్ స్టేజెస్, అంటే ఇప్పుడు నేను బాయిలర్ నుంచి టర్బైన్కి వెళ్ళాడు, బాయిలర్ నుంచి టర్బైన్ బై విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఇన్ బిట్వీన్ ఏదో ఒకటి ఉంది అనుకుందాం, సూపర్ హీటర్ ఏదో ఒకటి ఉంది అనుకుందాం, సూపర్ హీటర్ లైక్ సిరీస్ కనెక్టెడ్ పైప్స్ ఉన్నాయి. అగైన్ టర్బైన్ నుంచి అగైన్ నేను కండెన్సర్కి వెళ్తున్నాను, కండెన్సర్ నుండి అగైన్ కూలింగ్ టవర్ నుంచి అగైన్ నేను ఫీడ్ వాటర్ పంప్ నుంచి అగైన్ బాయిలర్ కాదు, ఈ వేరియస్ స్టేజెస్లోకి వెళ్తున్నప్పుడు హీట్ అనేది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళే లోపు దేర్ ఈజ్ ఏ లాస్ ఆర్ కానీ అవ్వాలి, గెయిన్ కానీ అవ్వాలి. సో లాస్ అనేది కంపల్సరీ అవుతుంది. టెంపరేచర్ షుడ్ నాట్ బి సేమ్ ఎట్ ఆల్ టెంపరేచర్. నేను క్లియర్గా చూడండి, నేను ప్రతి స్టేజ్ దగ్గర ఒకటే టెంపరేచర్ ఉంటుందని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వేరియస్ టెంపరేచర్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఏం చేస్తుందంటే ఆ స్టీమ్ అనేది వేరియస్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతే హీట్ అనేది లాస్ అయిపోయినట్టే కదా. సో ఆ లాసెస్ అనేది వేరియస్ స్టేజెస్, 1 more లాసెస్ వచ్చేసరికి ఇలా వేరియస్ స్టేజెస్ ఉండడం వల్ల డిఫరెంట్ స్టేజెస్ కాడ డిఫరెంట్గా హీట్ లాసెస్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 రీజన్స్ అంతే. సో మోస్ట్ ఎక్కువ లాసెస్ అనేది ఎక్కడ జరుగుతుందని క్వశ్చన్ కూడా అడగవచ్చు. సో యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ పాయింట్ ఈస్ కండెన్సర్. అండ్ లో ప్రెషర్ అండ్ టెంపరేచర్ కూడా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే అది కూడా కండెన్సర్. ఈ పాయింట్ గురించి నేను ఆల్రెడీ కండెన్సర్లో చెప్పాను, జస్ట్ చెక్ ఇట్ వన్స్. అండ్ కమ్స్ టు దిస్ ఈస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ. సో ఓవరాల్ ఎఫిషియన్సీ గురించి క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ కమ్స్ టు థర్మల్ ఎఫిషియన్సీ. సో థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అప్ టు హియర్ మనం ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలి, బాయిలర్ నుంచి టర్బైన్ వరకు కన్సిడర్ చేయాలి. సో బాయిలర్ నుంచి టర్బైన్ అగైన్ సేమ్ అవుట్పుట్ బై ఇన్పుట్ రిలేషన్ చెక్ చేసుకుందాం. అవుట్పుట్ బై ఇన్పుట్, టర్బైన్కి వచ్చే మనకు అవుట్పుట్ ఏంది, మెకానికల్ ఎనర్జీ. అండ్ బాయిలర్కి వచ్చే మన ఇన్పుట్ ఏంది, టర్బైన్కి ఇచ్చేది మెకానికల్ ఎనర్జీ, బాయిలర్కి ఇచ్చేది కోల్ అగైన్. సో చూడండి ఇక్కడ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ డెఫినేషన్లో రాశాను చూడండి. ద హీట్ ఎనర్జీ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద టర్బైన్ షాఫ్ట్. అదే కదా నేను జస్ట్ డిస్కస్ సాటిస్ఫై అయింది. ఆఫ్టర్ దట్ హీట్ ఆఫ్ ది కోల్ కంబన్షన్, అదే కదా సేమ్ పాయింట్స్. సో దట్ ఈస్ ద రిగార్డింగ్ ద థర్మల్ ఎఫిషియన్సీ, రైట్. అండ్ వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హిస్ హీట్ ఓవరాల్ ఎఫిషియన్సీ అని చెప్పినా కదా, హీట్ ఈక్వలెంట్ ఉంది కదా, హీట్ ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ కిలోవాట్ అవర్, right. And heat of coal combustion is measured in kilocalories, right. 1 kilowatt hour is equal to 860 kilocalories. రిలేషన్ అనమాట. ప్రాబ్లమ్స్లో మీకు డైరెక్ట్గా మెన్షన్ చేయడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్ అవర్ కిలో క్యాలరీస్లో మెన్షన్ చేస్తాడు. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ హియర్. సో 1 kilowatt ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్స్లోకి వచ్చేసరికి 35 into 10 to the power of 5 joules, 35 megajoules, right. These 2 points you have to remember, right. ఈ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో 1 kilowatt ఈక్వల్ టు 860 kilocalories. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసరికి 1 kilowatt hour ఇన్ టర్మ్స్ ఆఫ్ జౌల్ వచ్చేసరికి 35 megajoules. దీస్ 2 points you have to remember. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ వెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ప్రాబ్లంలో డైరెక్ట్ ఇవ్వకుండా ఇలా ఇస్తాడు. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి లాసెస్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం, ఎఫిషియన్సీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా ఇక్కడ ఎయిర్ ప్రీహీటర్ అండ్ ఎకనామైజర్ అనేది దీస్ ఆర్ ద యాక్సిలరీ ఎక్విప్మెంట్స్. సో యాక్సిలరీ ఎక్విప్మెంట్స్ కాబట్టి లెటస్ టేక్ హియర్ ద ఎంటైర్ థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఒక 90% ఉందనుకుందాం. 90% ఉందనుకుందాం. రైట్ 90% ఉందనుకుంటే అందులో వితౌట్ ఎకనామైజర్ వితౌట్ ఎయిర్ ప్రీహీటర్కి వచ్చేసరికి అది 70% ఉంటుంది. సో హియర్ డిఫరెన్స్ ఎంత ఉంది, 20% ఈస్ డిఫరెన్స్, రైట్. 20% డిఫరెన్స్లోకి వచ్చేసరికి ఎయిర్ ప్రీహీటర్ లెటెస్ట్ టేక్ 12% ఉంటుంది అన్నమాట. 12 అండ్ ఎకనామైజర్ వచ్చేసరికి 8% ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది అబ్జర్వ్ చేయండి. సో డ్యూ టు ఎకనామైజర్ ఉండడం వల్ల 8% అనేది ఇంక్రీజ్ అయింది, అండ్ ఎయిర్ ప్రీహీటర్ ఉండడం వల్ల 12% ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ దీస్ యాక్సిలరీ ఎక్విప్మెంట్స్ వల్ల ఎంత ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది. సో 20% ఇంక్రీజ్ అయింది, థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయిందా. థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, రైట్, ఫ్రమ్ దస్ ఎక్స్ప్రెషన్ హీట్ ఆఫ్ ది కోల్ కంబన్షన్ విల్ బి డిక్రీజెస్, రైట్. కోల్ కంబన్షన్ డిక్రీజ్ అయినప్పుడు అండ్ వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు ఓవరాల్ ఎఫిషియన్సీ ఏమైతే ఇంక్రీజ్ అవుతుంది. ఆ 3 points అనేది నేను అప్పుడే ఎక్కడైతే చెప్పానో ఎకనామైజర్ కాడ ఎయిర్ ప్రీహీటర్ కాడ ఇది ఇప్పుడు మ్యాథమెటికల్గా ప్రూవ్ అయింది. దీస్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది స్టీమ్ పవర్ ప్లాంట్. అండ్ ఇందులో నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ అనే డేటా అనేది ఇది ఒకటే టాపిక్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న టాపిక్ గురించి.
సో వాడు ఏమో ఇవ్వచ్చు, బాయిలర్ ఎఫిషియన్సీ, టర్బైన్ ఎఫిషియన్సీ ఇచ్చి అండ్ ఓవరాల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, థర్మల్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, కోల్ కంబన్షన్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. ఈ రిలేషన్ ఫ్రమ్ దిస్ ఫార్ములా వాడు ఎలా అని అడగచ్చు, రైట్. That's it about the efficiency of the steam power plant. This is the end of the lesson. If you like the content, please share and hit a like button. Thank you.